టెక్నాలజీ సాయంతో హత్యకు ప్లాన్ చిక్కిన నిందితులు వివరాలు వెల్లడించిన డీసీపీ కోటిరెడ్డి. జిడిమిట్ల హత్య కేసుపై కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సినిమా ఫక్కీలో హత్య చేయడం ఎలా అని గూగుల్లో సెర్చ్ చేసి మరీ పక్కా ప్లాన్ తో ప్రాణం తీసా. ఈ మీడియా సమావేశంలో ఏసీపీ బాలా గంగిరెడ్డి, జిడిమిట్ల సీఐ గడ్డ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక మర్డర్ జరగటము ఆ సోషల్ మీడియాలో కూడా అదంతా వచ్చింది. అందులో ఇమీడియట్గా వాళ్ళు మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని కూడా బయట కనపడకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారం మీద ఇమీడియట్గా దాన్ని వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఇంటరాగేట్ చేయగా ఇందులో గార్లపల్లి అరుణ వాళ్ళ అబ్బాయి గార్లపల్లి సాయిరత్నం వీళ్ళిద్దరు ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ఏంటంటే మృతుడు ఎవరైతే ఉన్నాడో శివారెడ్డి ఇక్కడే పనిచేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఒకరికొకరు పరిచయం ఉండటము, దాంతో అతను కూడా వీళ్ళింట్లోనే ఉండటం సాధ్యమైనంత వరకు అతనికి పెళ్లి కాకపోవడం వల్ల వీళ్ళతోటే ఉండి ఒక రిలేషన్ పెట్టుకొని ఉంటున్నారు ఇక్కడ. అయితే అతను ఉండేవాడు మంచిగా ఉండకుండా తాగిన మత్తులో కొంచెం వాళ్ళని బాగా అబ్యూజ్ చేయడము, కొట్టడము, ఫిజికల్గా మెంటల్గా అరేంజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఇతను ఎలా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశాన్ని ఒక పథకం ప్రకారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏ విధంగా ఇతన్ని చంపవచ్చు అనేది అతను యూట్యూబ్లలో చూసుకోవడము, గూగుల్లో సెర్చ్ చేయడము, అదేవిధంగా కత్తిని కూడా అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకోవడము, ఇవన్నీ చేసి వీళ్ళ బ్లడ్ స్టెయిన్స్ బట్టలు అయితేనే వాటిని కూడా కనపడకుండా ఆల్రెడీ పడేసిరా పక్కన కనపడకుండా చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేస్తే ఇమీడియట్గా మన వాళ్ళు వాటన్నిటిని కూడా ఆ నైఫ్ కానీ పెట్టిదా ఒక కత్తి, ఆ కత్తిని తర్వాత వాళ్ళ బట్టలు బ్లడ్ స్టెయిన్ బట్టలు అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీటన్నిటితో వీళ్ళని కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇందులో కూడా మనం ఇమీడియట్గా ఎలాంటి ఎవిడెన్స్ మిస్ కాకుండా అన్నీ కూడా మనం ఫిజికల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా దీనిలో తీసుకొని వీళ్ళిద్దరిని కూడా మన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది మర్డర్ కేసు.